ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, అది 18వ కీర్తన 32వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నాకు బలము ధరింపజేయువాడు ప్రభువే, నన్ను యథార్థంగా నడిపించేవాడు కూడా ప్రభువే. మరి మనకున్నటువంటి బలము, శక్తి ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. అంతేకాకుండా మనలను ప్రభువులో యథార్థంగా నడిపించగలడు. అందుకే ఆయన యథార్థముగా ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. అట్టి యథార్థవంతునిలో మనం ఉన్నట్లయితే, క్రీస్తు యేసులో మనం నివసించినట్లయితే, మనకు బలమును, మనల్ని యథార్థంగా నడిపించేవాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. కనుక అట్టి ప్రభువుల వారిని నమ్ముకోవడం ఎంతైనా శ్రేయస్కరం, అదే శ్రేష్టం. మరి అట్టి ప్రభువు వారికి మనం విధేయులుగా ఉండి ఆయన యథార్థ మార్గంలో మనం నడిపిస్తాడనే నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరూ కళ్ళు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఎత్తిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం, ఈ లోకంలో మేము జీవించుటకు బలమును ఇచ్చిన వాడు నీవు అయ్యా. నేను నమ్మి విశ్వసించినందుకు యథార్థముగా ఈ లోకంలో నడిపించేవాడు కూడా మీరే. కనుక అట్టి కృపా సహాయమును మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఛానల్ వీక్షించుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకే నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.